సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూనిట్ 5లోని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టాప్ 3 క్వెషన్స్ ఇవి. ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ కాబట్టి లాస్ట్ వరకు వినండి. అయితేనే మంచిగా అర్థమైపోతది. ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో 5థ్ యూనిట్‌లో ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. 3 క్వెషన్స్, టాప్ 3 క్వెషన్స్, రిపీటెడ్ క్వెషన్స్ ఇవి. మోస్ట్‌లీ ఇంపార్టెంట్ క్వెషన్స్ కాబట్టి నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు వినండి. ఇవాళ ఎగ్జామ్ ఉంది కాబట్టి మంచిగా ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతది అంతే. ఓకేనా? సో, ఆల్రెడీ నేను 4 యూనిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన. అలాగే ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేసిన. చూడకపోతే అవి చూడండి. ఓకే. సో, ఇప్పుడు 3 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో, దాని యొక్క డెఫినిషన్ చూసుకుంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్స్ మోడల్స్ ఆర్ సిస్టమిక్ టెక్నిక్స్ యూజ్డ్ టు డిసైడ్ హౌ మచ్ ఇన్వెంటరీ టు ఆర్డర్ అండ్ వెన్ టు ఆర్డర్. సో, ఇన్వెంటరీ కాస్ట్ ఈస్ మినిమైజ్డ్ అండ్ ప్రొడక్షన్ రన్స్ స్మూత్‌లీ. సో, ఏంటి ఇన్వెంటరీ ఎంత ఆర్డర్ చేయాలి? ఎప్పుడు ఆర్డర్ చేయాలి? అలాగే ఎ ఎలా ఎప్పుడు చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం, ఎలా యూజ్ అవ్వడానికి డెసిషన్ తీసుకోవడం. సో, అవేనమాట ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఇంతే. ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది. దానికి తగ్గట్టు మెషిన్స్ అనేటివి ఆర్డర్ చేసుకోవాలి. సో, దానికి తగ్గట్టు ప్రొడక్ట్స్ అనేది మెటీరియల్స్ ఆర్డర్ చేసుకోవాలి. అట్లనమాట. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఆర్డర్‌కి తగ్గట్టు మనము మెషిన్స్ అరేంజ్ చేసుకోవడము, మన యొక్క ఎక్విప్‌మెంట్‌ని అరేంజ్ చేసుకోవడం అనేది. ఓకే. ఎట్లా అరేంజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం. ఓకే. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మోడల్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, ఈఓక్యూ. అంటే ఏంటి చూడు, డిటర్మైన్స్ ఆప్టిమల్ ఆర్డర్ క్వాంటిటీ మినిమైజింగ్ ఆర్డరింగ్ అండ్ క్యారింగ్ కాస్ట్. అంటే ఏంటి, ఆర్డర్ కాస్ట్, హోల్డ్ కాస్ట్ 2 తక్కువ అయ్యేలా చూసుకోవాలి. ఆర్డర్ కాస్ట్, హోల్డింగ్ కాస్ట్ 2 తక్కువ అయ్యేలా క్వాంటిటీ డిసైడ్ చేయడం అనమాట. ఈ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్ యొక్క మీనింగ్. నెక్స్ట్ ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అంటే చూసుకోండి, యూజ్డ్ వెన్ ప్రొడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇంటర్నల్ ఇన్ ద బ్యాచెస్. సో, బ్యాచెస్ వైజ్‌గా మనము ప్రొడక్షన్ అనేది చేయాలి. ఎందుకంటే అన్నీ ఒకసారి చేస్తే మనకు గోడౌన్ రెంట్ ఎక్కువైపోతది. అలాగే ఒకవేళ ప్రొడక్ట్స్ ఖరాబ్ అయితే ఇబ్బంది అయితది. అలాగే ప్రొడక్ట్స్ సేల్ కాకుండా ఇబ్బంది అయితది కాబట్టి బ్యాచెస్ వైజ్‌గా మనము ప్రొడక్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్యాక్టరీస్‌లో బ్యాచెస్‌గా మ్యానుఫ్యాక్చర్ చేస్తే యూజ్ చేస్తారు. అట్లనమాట. ఫ్యాక్టరీస్‌లో ఎప్పుడైనా బ్యాచ్ వైజ్‌గానే మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏబీసీ అనాలిసిస్ మోడల్ క్లాసిఫైస్ ఇన్వెంటరీ ఇంటూ ఏబీసీ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ బట్టి ఐటమ్స్‌ని ఏబీసీ కేటగిరీస్‌లో డివైడ్ చేస్తారనమాట. సో, ఏ దాని కేటగిరీ ఏందంటే ఇంపార్టెంట్ వస్తువులు, అలాగే ఎక్కువ కాస్ట్ ఉన్న వస్తువులు, అలాగే ఎక్కువ సెల్ అయ్యే వస్తువులు అవి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ జస్ట్ ఇన్ టైమ్ అంటే చూసుకోండి, జేఐటీ ఇన్వెంటరీ మోడల్. ఇన్వెంటరీ పర్చేస్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ వెన్ రిక్వైర్డ్. అంటే కావాల్సినప్పుడే ఇన్వెంటరీ తీసుకోవడం అనమాట. అవసరం ఉన్నప్పుడే మనం ఆర్డర్ చేసుకోవాలి మెటీరియల్‌ని గానీ, ఇన్వెంటరీ గానీ, మిషన్‌ని గానీ అట్లా. నెక్స్ట్ సేఫ్టీ స్టాక్ మోడల్ మెయింటైన్స్ ఎక్స్‌ట్రా ఇన్వెంటరీ టు ఫేస్ అన్‌సర్టెనిటీ. సో, సేఫ్టీ స్టాక్ అని మనం అవసరం ఉన్నంత కాకుండా కొద్దిగా ఎక్కువ స్టాక్ పెట్టుకుంటే స్కార్సిటీ అవ్వనప్పుడు, అలాగే ఎప్పుడైనా షార్టేజ్ వచ్చినప్పుడు యూజ్ అయితదన్నమాట. డిమాండ్ ఆర్ డిలే ఉన్నప్పుడు యూజ్ అవ్వడానికి ఎక్స్‌ట్రా స్టాక్ యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రైస్ మిల్‌లో డిమాండ్ సడెన్‌గా పెరిగితే వర్క్ ఆగకుండా ఉండడానికి కొంచెం ఎక్స్‌ట్రా స్టాక్ మెయింటైన్ చేస్తారు. సో, అట్లనమాట. ముందే వడ్లు కొనుక్కొని పెట్టుకుంటారనమాట. అవసరం ఉన్నప్పుడు దాన్ని మనకు రైస్‌లాగా కన్వర్ట్ చేసి అమ్ముతారు. డిమాండ్ ఉన్నప్పుడు వెంటనే అమ్మేస్తారనమాట. సో, ముందే వడ్లని రైస్‌లాగా కన్వర్ట్ చేయకుండా అట్లనే ఉంచుకుంటారు. ఉంచుకొని ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతదో అప్పుడే రైస్‌లాగా కన్వర్ట్ చేసేసి మార్కెట్‌లోకి వదులుతారు. అట్లనమాట. డిమాండ్‌ని చూసుకొని పని చేస్తారు. ఎక్స్‌ట్రా స్టాక్ మెయింటైన్ చేసుకుంటే డిమాండ్ పెరిగినప్పుడు మనకు ఎక్కువ లాభాలొస్తాయి. అట్లా. నెక్స్ట్ వాట్ ఈస్ ఏబీసీ అనాలిసిస్? ఎక్స్‌ప్లెయిన్ ప్రొసీజర్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఏబీసీ అనాలిసిస్ is an inventory control technique that classifies into A, B and C categories based on the annual consumption value. సో, ఒక సంవత్సరంలో ఎంత కన్జంప్షన్ ఉన్నదో అది చూసుకొని మన దగ్గర ఉన్న వస్తువుల్ని కేటగిరీ వైస్‌గా డివైడ్ చేయాలి. సో, ఇన్వెంటరీని వాల్యూ బట్టి ఏబీసీ గ్రూప్స్‌లో డివైడ్ చేయడం అన్నమాట. మన డిమాండ్‌ని బట్టి, అలాగే మనకు ఎంత అమ్ముతున్నదో, సంవత్సరానికి ఎంత అమ్ముతుందో చూసుకొని వాటిని 3 గ్రూప్స్ లాగా డివైడ్ చేయడం. ఇక్కడ చూడండి, ప్రొసీజర్ ఫర్ ఏబీసీ అనాలిసిస్ క్యాలిక్యులేట్ యాన్యువల్ కన్జంప్షన్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఐటమ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనకి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, దాని యొక్క వాల్యూ ఏంటి, దాని యొక్క టోటల్ కన్జంప్షన్ వాల్యూ ఏంటి చూసుకోవాలా. నెక్స్ట్ అరేంజ్ ద ఐటమ్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వాటి యొక్క ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని ఇంటూ మనకు ఖర్చు అయ్యేది ఎంతో దాన్ని మనం మల్టిప్లై చేస్తే దాని యొక్క కన్జంప్షన్ వాల్యూ అర్థమైపోతుంది కదా. లైక్ 50 యూనిట్స్‌కి ₹1000 అనుకో, 50 యూనిట్స్‌కి 50 యూనిట్స్ ఉన్నది. ఒక ఈచ్ యూనిట్ 1000 అనుకో, ఎంత అయితే 50,000 అయితాయి. సో, అట్లనమాట. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికి క్యాలిక్యులేట్ చేసి డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టుకోవాలి. అంటే ఏ ప్రొడక్ట్‌కి ఎంత పడుతుందో మనకు ఏమైతదంటే ఎక్కువ కన్జంప్షన్ చేసేటియన్ని పైకొస్తాయి. తక్కువ కన్జంప్షన్ చేసేటివి కిందకొస్తాయి. సో, పెద్ద నుంచి
చిన్నగా వచ్చేస్తుంది. అంటే మనకి దేనికి ఎక్కువ పడుతుందో పైనకి వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి ఏమైతుంది, కేటగిరీ వైజ్‌గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఏమైతది, డివైడ్ ఐటమ్స్ ఇంటూ ఏబీసీ కేటగిరీస్. ఏబీసీ గ్రూప్స్‌లో క్లాసిఫై చేయడం ఈజీగా అయితది. నెక్స్ట్ ఏమైతది, అప్లై స్ట్రిక్ట్ కంట్రోల్ ఆన్ ఏ ఐటమ్స్. సో ఏవైతే ఎక్కువ అమ్ముతాయో, ఏవైతే ఎక్కువ మనము ప్రొడక్షన్ చేస్తామో వీటిపైన మనం స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకోవాలి. ఎట్లా బయటకు సేల్ చేయాలి, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇయ్యాలి, మార్కెట్‌లో ఎట్లా సేల్ చేయాలి అని చెప్పేసి మనం అన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అప్లై మోడరేట్ అండ్ మినిమమ్ కంట్రోల్ ఆన్ బి అండ్ సి ఐటమ్స్. సో ఇవి తక్కువ సెల్ అయితాయి, తక్కువ డిమాండ్ ఉంటాయి, తక్కువ ఖర్చు అయితాయి. సో వాటిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయకుండా ఏం కాదని చెప్పేసి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏబీసీ అనాలిసిస్. ఫోకస్ అటెన్షన్ ఆన్ హై వాల్యూ ఐటమ్స్. సో ఏంటంటే మనకు ఎక్కువ డిమాండ్లో ఉన్నాయి, మనం ఎక్కువ ప్రొడక్షన్ చేసేటి దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మీద ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ రెడ్యూసెస్ ఇన్వెంటరీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెంటరీ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే అవసరం ఉన్న వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి అవసరం లేనివని పట్టించుకోం కదా. సో వాటిపైన ఫోకస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, కాస్ట్ కూడా వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ఇన్వెంటరీ కంట్రోల్ బెటర్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే డస్ నాట్ కన్సిడర్ క్రిటికల్ ఐటమ్స్ ని కన్సిడర్ చేయదన్నమాట. ఓకే. ఈ ఏబిసి అనాలిసిస్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే క్రిటికల్ ఐటమ్స్ ని కన్సిడర్ చేయదంట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ మే చేంజ్ ఫ్రీక్వెంట్లీ. సో ఏమవుతుంది, ఒక్కొక్కసారి క్లాసిఫికేషన్స్ మారుతాయి అన్నమాట. సో దానివల్ల మన రూల్స్ ని కొద్దిగా మార్చుకోవాల్సి వస్తుంది. సో అది ఏబిసి అనాలిసిస్ కి సెట్ అవ్వదు. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్. అన్ని ఇండస్ట్రీస్ కి ఈ ఏబిసి అనాలిసిస్ అనేది సెట్ అవ్వదు. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి, గోల్డ్ ఐటమ్స్ ఏ కేటగిరీ కిందికి, స్టీల్ ఐటమ్స్ బి కేటగిరీ కిందికి, నట్స్ అండ్ బోల్ట్స్ సి కేటగిరీ కిందికి పెడతారనమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే లాస్ట్ క్వశ్చన్, డిఫైన్ సింప్లిఫికేషన్ అండ్ స్టాండర్డైజేషన్, ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ ప్రొసీజర్ చూసుకోవాలి ఇప్పుడు. ఓకే. సో డెఫినేషన్ చూసుకుంటే సింప్లిఫికేషన్ మీన్స్ రిడ్యూసింగ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రాసెసెస్. సో అన్నెసెసరీ వెరైటీస్ తగ్గించడం అనమాట. ఏం చేయాలి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్లో ఏదైతే అనవసరమైన ప్రొడక్ట్స్ తయారు చేయడం కానీ, టైం వేస్ట్ చేయడం కానీ, ప్రాసెస్ అనేది ఇప్పుడు ఒక ప్రాసెస్ లాంగ్ కాకుండా తొందరగా కంప్లీట్ అవ్వడానికి యూజ్ చేయాలన్నమాట ఈ టెక్నిక్స్. సో స్టాండర్డైజేషన్ సింప్లిఫికేషన్ మెథడ్ని ఫాలో అయ్యి మన దగ్గర ఉన్న ప్రాసెస్లు కానీ, ప్రొడక్షన్ కానీ, వాటి యొక్క వెరైటీస్ని అబ్జర్వ్ చేసి సో అన్నెసెసరీగా టైం వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. సో టైం తగ్గించుకోవాలి. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ మీన్స్ ఎస్టాబ్లిషింగ్ యూనిఫామ్ స్టాండర్డ్స్. సో స్టాండర్డైజేషన్ ఏంటంటే సేమ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం. ఏంటంటే మనకు కంపెనీ వాళ్ళు ఏమైతే స్టాండర్డ్స్ ఫాలో అవ్వమంటారో అవే స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అయితేనే మనకు కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ దాని యొక్క ఇంపార్టెన్స్ చూసుకోండి. ఇంపార్టెన్స్ ఏంటి, రెడ్యూసెస్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెంటరీ కాస్ట్. సో కాస్ట్ తగ్గుతుంది, మనం కరెక్ట్గా ఫాలో అయితే స్టాండర్డ్స్ని, మనకు ప్రొడక్షన్ మంచి అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఇంప్రూవ్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ మనం ఫాలో అయితే క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫెసిలేట్స్ మాస్ ప్రొడక్షన్ ఈజీగా అవుతుంది. ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అయితే, మనం సింప్లిఫికేషన్ మెథడ్ ఫాలో అయితే ఈజీగా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే రెడ్యూసెస్ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. సో వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అంటే లైక్ ఏంటంటే మన రూల్స్ కాకుండా కంపెనీ రూల్స్ ఫాలో అయితే మనకు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే మనం అనుకుంటే చేస్తే మనకు ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి అనుకుంటాం. సో కంపెనీ అనుకున్నట్టే మనం చేయాలి, అయితేనే వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అందుకని డిసడ్వాంటేజ్ కిందకి తీసుకున్నాడు. నాట్ సూటబుల్ ఫర్ సూటబుల్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్. సో వాళ్ళకి కస్టమ్ ప్రొడక్ట్స్కి సూట్ కాదన్నమాట. సో ఏమైతుందంటే వాళ్ళు ఏది చెప్తారో వాళ్ళకి అనుకున్నట్టే మనం చేస్తాం, కానీ ఇప్పుడు మనము కంపెనీలో పని చేసినప్పుడు వాళ్ళు అనుకున్నది చేస్తాం, మనకు నచ్చింది చేయం కదా. మనం కస్టమైజ్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, అట్లా అన్నమాట. సో కొన్ని ఇండస్ట్రీలో కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు తయారు చేసినవి బయట సెల్ చేస్తారు. ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తే ఏంటంటే మనకు ఇప్పుడు రాయలాక్ ఉంటుంది, రాయలాక్ ఫర్నిచర్ ఉంటుంది. ఆ ఫర్నిచర్లో వెళ్ళినాం అనుకో, ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళు ఏదైతే తయారు చేస్తారో అది మనకు సూటబుల్ అవుతుందా లేదు చూసుకోవాలి, అవసరమైతే తీసుకోవాలి, లేకపోతే లేదు నాకు ఈ సైజులో కావాలి, ఈ డిజైన్లో కావాలని చెప్పేసి అన్నాం అనుకో ఇవ్వరన్నమాట. వాళ్ళ యొక్క డిజైన్ ఉంటుంది, కలర్ చార్ట్స్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు అంతే, కానీ వాళ్ళ యొక్క డిజైన్స్ కానీ సైజెస్ కానీ ఫిక్స్డ్ సైజెస్ ఉంటాయి. వాళ్ళు జస్ట్ కలర్ చేంజ్ చేస్తారు పైన అంతే. మిగతా సైజెస్, ప్రొడక్ట్స్, డిజైన్స్ అనేవి ఎటువంటి మార్చరు. అదే డిఫరెంట్ మనం వేరే ఫర్నిచర్ షాప్ పోయినాం అనుకో, లైక్ బాంటియా కానీ ఇంకా అను ఫర్నిచర్ అటువంటివి పోయినాం అనుకో, అక్కడ ఏం చేస్తాడు, మనకి ఎటువంటి డిజైన్ కావాలన్నా డిజైన్ చేసి ఇస్తాడు, ఎటువంటి సైజ్ కావాలన్నా చేసి ఇస్తాడు, మన ఇంట్లో మెజర్మెంట్స్ తీసుకొని సైజ్ చేసి ఇస్తాడు అనమాట, అట్లనమాట. సో ఇక్కడ మనము ఈ సింప్లిఫికేషన్ స్టాండర్డైజేషన్ మెథడ్ వాడినాం అనుకో, ఈ ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ చేసుకున్నాం అనమాట. అందుకనే ఇది డిసడ్వాంటేజ్ కిందకి తీసుకున్నాడు. సో కస్టమర్ ప్రొడక్ట్స్కి సూట్ కాదనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ చూసుకుంటే స్టడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్. సో ఇప్పుడున్న ప్రొడక్ట్స్, ట్రెండింగ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని స్టడీ చేయాలి. సో అప్పుడే
మనకు కరెక్ట్‌గా ట్రెండ్‌ని ఫాలో అవుతున్నామో లేదో తెలుస్తది. ఎలిమినేట్ అన్నెసెసరీ వెరైటీస్. అన్నెసెసరీ వెరైటీస్ రిమూవ్ చేయడం అనమాట. వెరైటీస్ అవసరం లేని వెరైటీస్ ఇప్పుడున్న ట్రెండ్ ఫాలో ఇప్పుడు లైక్ ఓల్డ్ మెథడ్స్ గాని, లైక్ పాతబడ్డ ట్రెండ్ అటువంటివి ఏం యూజ్ చేయకుండా అవన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంప్లిమెంట్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్. సో, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి బిస్కెట్ ఫ్యాక్టరీలో ఒకటే సైజ్ ప్యాకెట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం సింప్లిఫికేషన్ అండ్ స్టాండర్డైజేషన్. సో, ఒకటే సైజ్ వాళ్ళు చెప్పిన ఏదైతే వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన సైజ్ ఉంటదో అదే వాళ్ళు ఫాలో అవ్వాలి. మెషిన్‌లో అదే ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇష్టమున్నట్టు చేంజ్ చేయకూడదనమాట అట్లా. నెక్స్ట్ ఇంతే అన్నమాట. 3 క్వెషన్సే. సో, 3 క్వెషన్సే ఉన్నాయి కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి చూడండి మంచిగా తిరిగి చూడండి. అయితే మంచిగా అర్థమైతది అంతేనా? ఇగ ఇంకేముండది. ఓన్లీ 3 క్వెషన్సే ఉన్నాయి దీంట్లో ఈ చాప్టర్‌లో. సో, టైమ్ వేస్ట్ చేయకుండా ఒకసారి మంచిగా వింటే మీకు అర్థమైపోతది. సో, నా ఛానెల్‌లో ఆల్రెడీ మిగతా లెసన్స్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ చేశాను. అలాగే ప్రాబ్లమాటిక్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.